హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. సో సాటర్న్ ట్రాన్సిట్, సో శని మనకి ఈ 2025 మార్చి 28కి గోచార రీత్యా కుంభంలో ఉన్న ఆయన మీనంలోకి వెళ్ళబోతున్నారు. సో శని రాశి మారినప్పుడల్లా ఆయన 2.5 సంవత్సరాలు అదే రాశిలో ఉంటారు. కాబట్టి ప్రతి మీనంలోకి మారిన తర్వాత ఈ 12 రాసులు వాళ్ళకి ఆయన ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. అయితే దీనికి కొన్ని బేసిక్ స్టెప్స్ మనకి, ముఖ్యంగా సాటర్న్ ట్రాన్సిట్ని మీరు రాశి నుంచి చూసుకోవడము ఉత్తమమైనది. ఎందుకు అని అంటే చూడండి, మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది మకరము, కుంభము, మీనం వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది, రాశిని బట్టే కదా. సో కాబట్టి ఎప్పుడైతే మీనంలోకి ఈయన ట్రాన్సిట్ అవుతున్నాడో అప్పుడు మకరం వాళ్ళకి ఏలినాటి శని పూర్తయిపోతుంది, ఇంకుండదు. సో కుంభం వాళ్ళకి, మీనం వాళ్ళకి నడుస్తూ ఉంటుంది. అండ్ మీనంలో ప్రవేశించిన కారణంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది మొదలవుతుంది. అలానే సింహరాశి నుంచి ఈయన అష్టమ భావంలో ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు కాబట్టి సింహం వాళ్ళకి అష్టమ శని అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అట్లానే ధనస్సు వాళ్ళకి అర్ధాష్టమ శని. సో రాశి నుంచి 4లో ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని. సో ఇది రాశి నుంచి చూడడం వల్ల మనకి ఫలితాలు అనేవి ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్స్గా తెలుసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్లానే అష్టక వర్గానికి సంబంధించి, సో మీలో ఎవరైనా నేను చెప్పే ఫలితాలలో మీకు శుభ ఫలితాలు వస్తాయా, అశుభ ఫలితాలు వస్తాయా అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ భిన్నాష్టక వర్గ, శని అష్టక వర్గాకి వెళ్ళండి. అందులో శని కనుక మీకు మీనంలో 0, 1, 2 పాయింట్స్ కనుక ఇచ్చుంటే అది మీకు ఈ గోచారంలో శని ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. మీనంలో ఉన్న రోజులు ఆయన మీకు అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందని అర్థం. అట్లానే 3, 4 కనుక పాయింట్లు ఉంటే న్యూట్రల్గా ఉంటుంది. ఆయన మిమ్మల్ని కష్టపెట్టడు, అలాని సూపర్గా రిజల్ట్ కూడా ఇచ్చేయడు, న్యూట్రల్గా ఉంటుంది. అండ్ 5, 6, 7, 8 తక్కువ అనుకోండి, బట్ శనిస్తాడు. సో ఈ పాయింట్స్ కనుక ఉన్నట్టయితే శుభ ఫలితాలు, అండ్ 5, 6 పాయింట్లో శుభ ఫలితాలు, 7, 8లో అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తారని మీరు తీసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పిన వాటిల్లో మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఈ పాయింట్స్ని బట్టి మీకు కొంతవరకు అవగాహన రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లేట్ చేయొద్దు, మనం లెటర్ స్టార్ట్ విత్ మేషము. మేషం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మేషం వాళ్ళకి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ హౌసెస్ మీద ఈయన ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నంబర్ 1 హయ్యర్ ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ లైఫ్, ఇంక్రిమెంట్ ఆఫ్ శాలరీసు, ఇన్కమింగ్ గెయిన్స్, అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన మీద వచ్చే లాభాలు, ఇవన్నీ కూడా చాలా స్లోగా ఉంటాయి. అంటే ఈ సంవత్సరము, అంటే ఈ 2.5 సంవత్సరాల్లో కెరియర్ రిలేటెడ్ గ్రోత్ అనేది కొంత తక్కువ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే మనకి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రయత్నించే వాళ్ళు అనుకున్నంత ఉత్తమమైన వాటిల్లో, అంటే ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. ఫారెన్ ట్రావెల్స్ ప్లాన్ చేసినప్పుడు పనులన్నీ స్లోగా అవుతాయి. ఆ పర్మిషన్స్, వీసాస్ రావడము, సీట్ రావడము, ఏదైనా అవ్వనియండి. సో వీటన్నిటి విషయాల్లోనూ శని మీకు కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఖర్చులు, అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ఫైనాన్షియల్గా కూడాను ప్రతిసారి సర్దుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఉద్యోగరీత్యా మనము కొంతవరకు నిదానంగానే ఉంటుంది, పని ఎక్కువ, ఫలితము తక్కువ అన్నట్టు. అండ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ల మీద పెద్దగా రిటర్న్స్ ఏవి రావు. అయితే శని మనకి ఈ సంవత్సరము జూలై నుంచి నవంబర్ వరకు వక్రంలో ఉంటాడు. అట్ ద సేమ్ టైము 2026లో ఆయన మళ్ళీ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు వక్రంలో ఉంటాడు. ఈ వక్రంలో ఉన్న సందర్భములలో కొన్నిసార్లు జాబ్ చేంజ్ అవ్వడానికి వాటికి పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ బట్ రాంగ్ డెసిషన్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ 2.5 సంవత్సరాలు శని మీకు ట్రాన్సిట్ అవుతున్నప్పుడు మేషం వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో కానీ, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, పిల్లలకు సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అండ్ కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అలానే మీకు ఎంత కష్టపడ్డా కూడాను మనకి లక్ ఫేవరబుల్గా లేదు అని అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. అయితే ఇందులో మంచి విషయం ఏంటంటే ఖర్చులు పెద్దగా ఉండవు, అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. సో కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు మీరు మీ ఫైనాన్షియల్స్ని కొంచెము జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే
పెరుగుదల అనేది, అభివృద్ధి అనేది, అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు వక్రంలో ఉన్న సందర్భాలలో జాబ్స్ చేంజ్ అవ్వడానికి కానీ శాలరీస్ పెరగడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. కానీ బట్ స్టిల్ శని వక్రంలో ఉన్నప్పుడు పూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడు అనడానికి చెప్పలేము. అందులో మీకు ఎక్స్పెండిచర్ కూడా అన్ని చోట్ల స్లోగానే ఉన్నా, బట్ ఈ నెల జూలై నుంచి నవంబర్ వరకు కొంత ఖర్చులు పెరుగుతాయి. అట్లానే వచ్చే సంవత్సరము ఆగస్ట్ నుంచి లైక్ డిసెంబర్ వరకు కూడా ఊహించని విధంగా ఖర్చులు రావడానికి, ప్రయాణాలు చేయడానికి, ప్రయాణాల ద్వారా ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్గా ఈ సాటర్న్ ట్రాన్సిట్ మేషం వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్, స్టూడెంట్స్ అయితే హైయర్ ఎడ్యుకేషను అండ్ ఫారెన్ ట్రావెల్స్, వీటి విషయాలలో మీ పనులు నిదానంగానే అవుతాయి, తొందరపాటు పనికిరాదు. ఎంత ఓపిక్గా ఉంటారో అంత ఫలితాన్ని ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? వృషభం వాళ్ళకి సాటర్న్ ట్రాన్సిట్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ టైం అని చెప్పచ్చు. సో ఎందుకనంటే మీకు ఆయన వీళ్ళకి వృషభం వాళ్ళకి లాభస్థానం నుంచి ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు. సో కాబట్టి యూజువల్గానే ఆయన రెస్పాన్సిబిలిటీస్ని పెంచుతాడు, సోషల్ యాక్టివిటీ పెరుగుతుంది, 10 మందిలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే కొంత స్నేహితులకి అండ్ మీ పిల్లల కోసము, మీ ఫ్రెండ్స్ కోసము బాధ్యత తీసుకోవాల్సి రావడము, వాళ్ళ పనులతోటి మీరు కొంత ఎక్కువ బిజీగా ఉండడం అనేది ఉంటుంది. అండ్ అట్లానే ట్రావెలింగ్ చేస్తారు, తీర్థయాత్రలు, పిలిగ్రిమేజ్. సో పిలిగ్రిమేజ్కి సంబంధించిన అంటే మంచి టెంపుల్స్ విజిట్ చేయడానికి అండ్ ఫ్రెండ్స్ తోటి కలిసి ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ బాగా ఉన్నాయి. అండ్ అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మీ పనికి గుర్తింపు అనేది ఉంటుంది. కాకపోతే లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి రావడము, ఆ కారణంగా కొంత శారీరక శ్రమ అనేది కనిపిస్తుంది. అలానే మీకు సడన్ చేంజెస్, సడన్గా జాబ్ రిలేటెడ్ కానీ లేకపోతే మీకు ట్రావెల్కి సంబంధించి కానీ సడన్గా చేంజెస్ మీకు ఈ సంవత్సరము జూలై నుంచి నవంబర్ వరకు అటువంటి పాసిబిలిటీస్, సడన్గా జాబ్ చేంజ్ అవ్వడం కానీ, ఒకవేళ మీకు అష్టకవర్గాల్లో తక్కువ పాయింట్స్ ఉంటే జాబ్ పోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎందుకంటే సాటర్న్ వక్రంలో ఉన్నప్పుడు కొంతవరకు లాభంలో ట్రాన్సిట్ అవుతున్నా కూడా సడన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్, అది అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఉద్యోగంలో మీరు అప్పటి వరకు పడిన కష్టానికి గుర్తింపు రావడము, మంచిగా శాలరీ పెరగడానికి పాసిబిలిటీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇలాంటి పాయింట్స్ చూడాలంటే మీ అష్టక వర్గ ఎన్ని పాయింట్లు ప్రామిస్ చేస్తుందో చూసుకోండి. అప్పుడు నేను చెప్పే పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు ఏది అప్లై అవుతుందని తెలుస్తుంది. అండ్ అలానే 2026 ఇయర్లో అగైన్ మళ్ళీ మీకు ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు మధ్యలో ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి బెటర్గా ఉంటాయి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ వృషభ రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన బాధ్యతలు, అలానే సంతానం కారణంగా హ్యాపీనెస్ అండ్ సొసైటీలో మంచి పేరు అండ్ అట్ ద సేమ్ టైం బాధ్యతలు పెరగడము, సో ఇవన్నీ కూడా వృషభం వాళ్ళకి చెప్పదలుచుకున్నది. అయితే వృషభం వాళ్ళకి మోస్ట్లీ శని గోచారంలో సంచరించడం అనేది ఈ 2025, 26, 27లో అంటే 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరించడం అనేది మోస్ట్లీ అన్ని రకాలుగాను, అంటే అటు వృత్తిపరంగాను ఇటు ఫైనాన్షియల్గాను అండ్ అన్ని రకాలుగాను అభివృద్ధి అనేది కనబడుతుంది. అండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కొంతవరకు కొంత డిలే ఉండే పాసిబిలిటీ ఉంది. అండ్ అలానే సంతాన యోగము, సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా కొంతవరకు వాళ్ళు అనుకున్న టైంకి అవి పూర్తి కాకపోవడము, అలానే పిల్లలకి మీకు శుభకార్యాలు తలపెట్టినప్పుడు ఆ పనులన్నీ లేటుగా అవడము, సో పూర్తి అవుతాయి కానీ బట్ కొంచెం ఎక్కువ సమయం తీసుకుని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. శని అష్టమ భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి ఈయన గోచారంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అన్నిట్లోనూ మీకు జాబ్ విషయంలో కానీ మనీ విషయంలో కానీ లాభాలే ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి వృషభం వాళ్ళకి మోస్ట్లీ ఈ శని గోచారంలో సంచరించడం అనేది చాలా మంచి చేంజెస్ని తీసుకొచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆయన వక్రంలో ఉన్న నెలల్లో ఇవన్నీ స్పీడప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. మిగిలిన సందర్భాలలో ఆయన నిదానంగానే ఇస్తాడు రిజల్ట్, దానివల్ల మీకు కొంచెం సమయం
ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది ఆ మార్పులకి. బట్ వక్రంలో ఉన్న నెలలు చెప్పాను కదా నేను, వాటిల్లో మటుకు కొంత ఫాస్ట్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ మీరు జాబ్ చేంజో ఇంక్రిమెంటో ఇంకోటో ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఈ వక్రంలో ఉన్నప్పుడు ప్రయత్నించండి. అది కూడా మీ అష్టక వర్గ కనుక మంచిగా ప్రామిస్ చేస్తే మంచి పాయింట్లు. అష్టక వర్గాల్లో 0, 1, 2 ఉన్నప్పుడు మీరు ప్రయత్నిస్తే ఉన్న జాబ్ పోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే సడన్ చేంజెస్ అన్నప్పుడు వెన్ అష్టక వర్గ ఈజ్ నాట్ ప్రామిసింగ్ గుడ్ పాయింట్స్, నెగిటివ్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది వృషభం వాళ్ళకి చెప్పేది. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మిథునం వాళ్ళకి అన్ని విషయాల్లోనూ ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలలో అండ్ కొంచెం లేట్ ఉంటుంది. అండ్ అట్లానే ఓ ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు, అది కొంచెము ఆలస్యంగానైనా సఫలమవుతుంది. అంటే పెళ్లి ప్రయత్నాలు, ఇంటి కోసం చేసే ప్రయత్నాలు, వాటి కోసం ఖర్చులు, అంటే శుభకార్యాల కోసం ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఖర్చులు కూడా ఎక్కువే ఉండవు, కానీ మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అన్నీ రెడీగా పెట్టుకుంటాం, బట్ మనం అనుకున్నది వెంటనే దొరకదు. ఆ విధంగా ఏంటంటే మీకు అన్నీ కూడా మీకు ప్రాపర్గా నడుస్తున్నా కూడాను జాబ్ చేంజ్ అవుదాం అంటే వెంటనే టైం టేకింగ్. ఓ ఇల్లు కొనుక్కుందాము, అలానే ఎక్కువ సార్లు తిరగాల్సి రావడం, ఎక్కువ సార్లు చూడాల్సి రావడము, అనుకున్న బడ్జెట్లో రాకపోవడము, అండ్ వెహికల్ తీసుకుందాం అనుకున్నా కూడా అది లేట్ అవడము. సో అండ్ మ్యారేజ్ కోసం చేసే ప్రయత్నాలు అక్కడ కూడా స్లోగా ఉంటుంది. అంటే అన్నీ పూర్తవుతాయి, కానీ అంటే మీరు ఒక ఇల్లు కొనుక్కోవడమో, వెహికల్ తీసుకోవడమో, లేకపోతే జాబ్ చేంజ్కి ట్రై చేయడము, ఫారెన్ ట్రావెల్ ఉద్యోగరీత్యా వెళ్ళడానికి ట్రై చేయడము, ఇవన్నీ కూడా అవుతాయి. కాకపోతే ఏది కూడా అనుకున్న టైంకి పూర్తవదు. అండ్ అలానే శని వలన మీకు కొంత కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు, సో ప్రొఫెషనల్ లైఫ్లో మీకున్న డెడికేషన్కి, కష్టపడే తత్వానికి గుర్తింపు అనేది వస్తుంది. సో కాబట్టి హార్డ్ వర్కింగ్ పర్సను అండ్ మన ఆర్గనైజేషన్కి చాలా కావాల్సిన మంచి పొటెన్షియల్ ఉన్నవాళ్ళు అన్న పేరు తెచ్చుకుంటారు. అండ్ అట్లానే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ కనుక మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందే. సో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్ అంటే టీచింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవాళ్ళు, వీళ్ళకి ఫలితాలు కొంచెం స్లోగా ఉంటాయి. సో అండ్ అట్లానే ఏ బిజినెస్ ఫీల్డ్లో అయినా ఉండనియండి, బిజినెస్లన్నీ కూడా టైం టేకింగ్, నిదానంగానే నడుస్తాయి. సో నష్టాలు ఏమి రావు, కానీ మీ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా సాటర్న్ స్లో చేసి పడేస్తాడు. ఎందుకంటే ఆయన చూసే దృష్టి ఉన్నవన్నిటినీ కూడా స్లోగా ఇస్తాడు. కాబట్టి ఖర్చులు పెద్దగా ఇవ్వకపోయినా బట్ ఇటువంటి విషయాలలో మీకు అనుకున్న పనులు నిదానంగా అవుతాయి. అయితే ముఖ్యంగా శని వక్రంలో ఉన్నప్పుడు, అది నేను చెప్పాను కదా, లైక్ ఈ 2025 జూలై నుంచి నవంబర్ వరకు, అట్లానే 2026 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న సందర్భాలలో ఇటువంటివి కొంత వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫారెన్ ట్రావెల్కి, జాబ్ కోసమో, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసమో, లేదు కొంతమంది చూడండి వాళ్ళు ఇంటర్ అవుతూనే డిగ్రీ చదవడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలాగా ఎడ్యుకేషన్ నిమిత్తము వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంత ఫాస్ట్గా ఉంటాయి, కానీ తప్పులు జరిగే అవకాశము, అంటే మీరు అప్లై చేసుకున్న ఇన్స్టిట్యూట్స్ అవి సరైనవి కాదు అని చెప్పి తెలియడము, అండ్ అట్లాంటి విషయాల్లో ఇబ్బంది పడ్డాం. కాబట్టి శని రెట్రోగ్రేడ్లో ఉన్న సందర్భాలలో మీకు కొంత తొందరగా ఫలితాన్ని ఇవ్వచ్చు, కానీ నేను ఇందాక చెప్పిన విషయాలలో మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇయర్ ఎండింగ్కి ఓ ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి, ముందు చూస్తారు, అడ్వాన్స్ ఇస్తారు, మళ్ళీ ఎందుకో మీకు ఈ వాస్తు నచ్చలేదు, ఇది లేదు, అది లేదు, లేదు చిన్నగా ఉంది అనిపిస్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, మళ్ళీ ఇంకొకటి. అంటే మీరు ఇటువంటి విషయాలలో శని ట్రాన్సిట్ అవుతున్నట్టు, వక్రంలో ఉండని, డైరెక్ట్గా ఉండని, మీరు 1-4 సార్లు ఆలోచించుకుని మీ సొంత నిర్ణయాలే కాకుండా కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకుని ప్రయత్నించినప్పుడు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మీకు యాన్సిస్టరల్ స్థిరాస్తులు, అంటే వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులు ఏవైనా ఉన్నట్టయితే, అది కూడా ముఖ్యంగా మీ అత్తగారి తరఫున, అంటే మీ స్పౌస్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా రావాల్సి ఉంటే రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లానే పాత ఆస్తులు అమ్మడానికి, వాటి ద్వారా ధనలాభం పొందడానికి, అలానే కొత్తవి కొనుక్కోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మ్యారేజ్కి ప్రయత్నాలలో ముఖ్యంగా ఈ 2025 జూలై నుంచి నవంబర్ వరకు, అట్లానే 2026 ఆగస్ట్ నుంచి అండ్ డిసెంబర్ వరకు పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, మార్పులు, వీటికి అవకాశం బాగా ఉన్నా బట్ ప్రతి విషయంలోనూ మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ మీ అష్టక వర్గ తక్కువ ఉంటే
ఇట్లాంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువ ఉంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. సో ఇది మిథునం వాళ్ళకి చెప్పేది. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కర్కాటకం వాళ్ళకి మీకు ముఖ్యంగా మీరు కనుక కమ్యూనికేషన్ ఫీల్డ్లో కానీ బిజినెస్ ఫీల్డ్స్లో కానీ అండ్ అట్లానే ఏదైనా లైక్ పిఆర్స్ కింద అనమాట, పబ్లిక్ రిలేషన్స్లో ఉండే వాళ్ళకి ఈ ట్రాన్సిట్ అనేది చాలా ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా రైటింగ్ స్కిల్స్ అంటే ఈ రైటర్స్ ఉంటారు కదా, రైటర్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడాను చాలా మంచి గుర్తింపును పొందే అవకాశం, బెటర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము మీకు కొంతవరకు ఈ సపోర్ట్ అనేది దొరకదు. సో మీ ప్రయత్నానికి వెనకాల నుండి మేము సపోర్ట్ చేస్తాము, ముందుకెళ్ళు అన్న సలహా ఇచ్చేవాళ్ళు కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ దొరకరు. కాబట్టి మీరు ఏంటంటే మీ ప్రయత్నాలకి అంటే మీరు మిమ్మల్ని నమ్ముకోవాలి. అండ్ అట్లానే కొంతవరకు శనికి రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు సక్సెస్ని చూడడానికి, అంటే ఆల్ కైండ్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు, అండ్ రైటర్స్ అండ్ రైటింగ్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అండ్ అలానే చిన్నవో పెద్దవో ఏదో ఒక అనారోగ్య సమస్యలు అనేవి కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా ఈ 2025 జూలై నుంచి నవంబర్ వరకు, అట్లానే 2026లో మీకు ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉండే టైంలో అనారోగ్య సమస్యలు, ట్రావెల్లో ఇబ్బంది పడ్డము అండ్ ట్రావెల్స్ అనేవి కొంతవరకు దూర దగ్గర ప్రయాణాలు అనేవి కొంతవరకు ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే చిన్న గొడవలే లాంగ్ టైంలో విసుగు కలిగిస్తాయి మీకు. అంటే మీరు ఏదో ఒక మాట అన్నారు, పక్క వాళ్ళు తీసుకున్నారు, అది వదిలేయడం అనేది ఉండదు, ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అంటే చిన్నవే కానీ అనారోగ్య సమస్యలు కానీ గొడవలు కానీ చిన్నవే కొంతవరకు ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే మీరు లోన్స్ కోసం ప్రయత్నించినప్పుడు అది మొదటి ప్రయత్నంలోనే పూర్తవదు. ఓ ఇల్లు కొనుక్కోవడానికో, బిజినెస్ చేయడానికో, లేకపోతే పెళ్ళికనో ఏదో ఒక లోన్ పెట్టి మనం దీన్ని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అనుకున్నప్పుడు అంత తొందరగా అవ్వవు. సో అక్కడ ఆయన ఏంటంటే అనేక అడ్డంకులు, సో మనం తిరగాల్సి రావడం 1కి 4 సార్లు. అండ్ అలానే మనకి అసలు ఏదైనా అప్పు తీసుకుని ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామన్నా అన్ని రకాల అడ్డంకులు ఎదురవుతాయి. సో కాబట్టి కొంతవరకు దీనికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉన్నాయి. కాబట్టి లోన్స్ రిలేటెడ్ ప్రయత్నించేటప్పుడు శనికి రెమెడీస్ చేసుకుని ట్రై చేసుకోండి. అట్లానే సామాజిక బాధ్యత పెరుగుతుంది. సో ఫ్రెండ్స్ వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళకి మీ సపోర్ట్ కావాల్సి రావడము. అండ్ అట్లానే బంధువులు, సో బంధువులలో మీరు ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాలు బంధువులకి ఏదైనా అవసరం అయితే తప్ప, అంటే అవసరం ఉంది మీకు ప్రత్యేకంగా మీరు రావాలి, మీరు చేసి పెట్టాలి అన్నంత అప్పుడు మాత్రమే మీరు వాళ్ళతోటి కలవడం అనేది మంచిది. ఎందుకంటే బంధువులతో కలిసినప్పుడు చిన్న చిన్న గొడవలు, చికాకులు, అవమానాలు జరగడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. అట్లానే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి, అలానే తమ్ముడు చెల్లెలు వీళ్ళతోటి మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అంటే గొడవలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వాళ్ళకి ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ మొత్తము అందరికీ చెప్పేది ఏంటంటే కామన్గా మీరు కర్కాటకం వాళ్ళు మన పని మనం చూసుకున్నామా, అండ్ ఎవరైనా హెల్ప్ అడిగితే మటుకే చేసామా, అండ్ ఎంతవరకు మన పాత్ర ఉందో అంతవరకే ఉండాలి. అనవసరంగా అన్ని విషయాల్లో కల్పించుకోవడము అండ్ మన అడగకపోయినా సలహాలు ఇవ్వడము ఇటువంటి చేయడం వల్ల మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం, సమస్యలు అనడం కన్నా అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అట్లానే మీకు యూజువల్గా ఈ సోషల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. అంటే మీ కాలనీలోనో ఇంకో చోటో లేదు దైవ సంబంధమైన కార్యాలలో ఎక్కువగా పాల్గొనాల్సి రావడము. అంటే మనకి శ్రీరామనవమని లేకపోతే ఇంకొకటని వినాయక చవితిని ఇట్లాంటి యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాం కదా మన కాలనీలో వాటిలో. సో మీకు శని ట్రాన్సిట్ అవుతున్న కారణంగా మీనంలో మీరు ప్రత్యేక పాత్ర తీసుకుని అటువంటి విషయాల్లో పనిచేయాల్సి వస్తుంది. అలానే తప్పకుండా మీరు కనుక ఇటువంటి కార్యక్రమాల్లో అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు సామాజికంగా జరిగేవి అంటే గ్రూప్స్గా మనం చేస్తూ ఉంటాం కదా. సో ఇటువంటి కార్యక్రమాల్లో మీకు పాల్గొనే పాసిబిలిటీస్ ఉంటాయి. అటువంటి దానిలో పాల్గొనడము, సేవ చేయడం ద్వారా మీకు చాలా మంచి అంటే చాలా రకాల నెగిటివ్ అనేది తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి కర్కాటకం వాళ్ళు దైవ సేవ అండ్ టెంపుల్స్ని విజిట్ చేయడానికి పాసిబిలిటీస్, ట్రావెలింగు ఇవన్నీ ఉంటాయి.
కాబట్టి వాటిని ముఖ్యంగా సోషల్ యాక్టివిటీలో ఇటువంటివి కనుక ఉన్నట్టయితే వాటిలో తప్పకుండా మీరు ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి, సేవ చేసుకోవాలి. ఎందుకనంటే మీకు శని ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకపోవడము, పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఎక్కువ లేట్ అవ్వకుండా కొంత తొందరగా పెళ్ళి అయ్యే అవకాశాన్ని ఇవ్వడము అండ్ ఇటువంటివి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒక్క దైవ బలంతో మీరు సాటర్న్ కనుక మీకు అష్టక వర్గాల తక్కువ పాయింట్స్ ఉంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీరు బెటర్ రిజల్ట్ను పొందడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో సింహరాశి వాళ్ళు ఎస్ అష్టమ శని జరుగుతూ ఉంటుంది మీకు. సింహరాశి వాళ్ళకి 2.5 సంవత్సరాల పాటు అష్టమ శనిలో ఉంటారు. నేను సింహం వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు అష్టక వర్గా చూసుకోండి. 0, 1, 2 పాయింట్స్ ఉంటే కనుక 2.5 సంవత్సరాలు మీరు శనికి వీలైనంతగా జపము, తర్పణము, దానము లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకు అసలు అష్టమంలో శని ట్రాన్సిట్ అవుతున్నప్పుడు యూజువల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది, అష్టమ స్థానంలో సాటర్న్ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు యూజువల్గా ఆయన కొంతవరకు మనకి ఏదైనా అవుతుందేమో అని భయాన్ని అయితే ఇస్తాడు. అంటే ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్య, పెద్దదో ఒక అనారోగ్య సమస్య, సో అది మీకు ఆ ఇంటెన్సిటీ అనేది ఎంత ఉన్నా కూడాను బట్ భయాన్ని కలిగిస్తాడు. అంటే నాకు ఏదైనా అయిపోతుంది, ప్రాణ భయము, ఇక్కడ భయం మాత్రమే. అర్థమైందా? ఎందుకంటే మీకు యూజువల్గా సాటర్న్ లాంటి ప్లానెట్ లాంగ్ లైఫ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ గోచారంలో ఆయన అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మీకు ఈ 2025 జూలై టు నవంబరు, 2026 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న టైమింగ్స్లో తప్పకుండా మీ సింహం వాళ్ళు కొంత రెమెడీస్ అనేవి చేసుకోండి. ఎందుకంటే వక్రగతిలో ఆయన ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒక అనారోగ్య సమస్య, దానికి సంబంధించిన భయము అండ్ రిపీటెడ్గా మనం ఎంత ప్రయత్నించినా కూడా దానికి కారణం తెలియకపోవడము అండ్ ఇటువంటి ఇబ్బందులు కలిగించే పాసిబిలిటీ ఉంటుంది. అలానే సడన్ చేంజెస్, సో కొంత అష్టమంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు మనకి చెడ్డపేరు రావడానికి అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో చేయని తప్పుకి బాధ్యత వహించాల్సి ఉంటుంది అండ్ అట్లానే కొత్తగా మంత్రశాస్త్రాన్ని కానీ ఆస్ట్రాలజీని కానీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే మన సనాతన ధర్మానికి సంబంధించిన సంప్రదాయాలు కానీ విషయాలు కానీ నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ అట్లానే యూజువల్గా ఈ సాటర్న్ ట్రాన్సిట్ అనేది మీకు కొంతవరకు కష్టపెట్టే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన సమస్యలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ చదువుల వల్ల మీకు కొంత ఇబ్బంది పడ్డము, ఆర్థిక సమస్యలు అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొత్తగా అంటే ఎదుగుదల లేకపోవడము, సడన్ చేంజెస్, ఎస్పెషల్లీ నేను చెప్పిన ఆయన వక్రంలో ఉన్నప్పుడు సడన్గా జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అట్లానే సాటర్న్ ట్రాన్సిట్ మీరు ఒకవేళ మీరు సింహరాశి మీరు మెడికల్ ప్రొఫెషన్స్లో ఉన్నట్టయితే మీకు అభివృద్ధి చాలా బాగుంటుంది. మెడికల్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి, రీసెర్చ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కొత్త ఫైండింగ్స్ ఉండడము అండ్ మెడికల్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి అండ్ పని భారము ఎక్కువ అవడము అండ్ అట్లానే కష్టపడేది ఎక్కువ ఉంటుంది కానీ సేవింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ సాటర్న్ ట్రాన్సిట్ అవడం అనేది భార్యాభర్తల ఇద్దరి ఆదాయాల మీద, అంటే ఒకవేళ ఇద్దరు వర్కింగ్ అయితే కనుక ఇద్దరి ఆదాయాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ముఖ్యంగా మీకు కుటుంబానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, అలానే ఉద్యోగానికి అండ్ బిజినెస్ రిలేటెడ్, సో అన్ని రకాలుగా కూడాను చికాకులు అనేవి కనిపిస్తాయి. అండ్ ఈ 2.5 సంవత్సరాలు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టడానికి అస్సలు సమయము కాదు. అండ్ పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు అండ్ మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరగడము, సరైన ఎంక్వైరీలు చేసుకోకుండా సంబంధాలు కుదుర్చుకోవడము, తర్వాత వాటిని వద్దనుకోవడము, ఇటువంటి నెగటివ్ ఫలితాలు ఇక్కడ సింహం వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి సంబంధాలు కుదుర్చుకునే విషయంలోనూ, పెళ్లి ప్లాన్ చేసుకునే విషయంలోనూ ప్రతి దానిలోనూ మీరు జాగ్రత్త వహించాల్సిందే. అసలు మీకు అష్టవర్గాల్లో ఎక్కువ పాయింట్లు ఉన్నా కూడాను యూజువల్గా అష్టమ శని అంటే గోచార రీత్యా మన రాశి నుంచి అష్టమంలో శని ట్రాన్సిట్ అవుతున్నప్పుడు తప్పకుండా కొంతవరకు మీరు రెమెడీస్ చేసుకోవాల్సిందే. శని త్రయోదశులు ఫాలో అవ్వండి అండ్ శనికి తైలాభిషేకం చేయించుకోండి. మీకు మీరు సొంతగా ఇంట్లో శనివారం పూట
చక్కగా నువ్వుల నూనె దీపం నల్ల ఒత్తితో వెలిగించుకోవడము, ఇలాంటివి చేయడం వలన ఈ అష్టమ శని జరుగుతున్న సింహరాశి వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియని అయోమయం అనమాట. అంటే అది పిల్లల విషయంలో వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు అయితే మీకు సంబంధం కుదరడం, మీ పెళ్ళి, మీ ఉద్యోగము, మీ ఫైనాన్షియల్స్, బిజినెస్ ఫీల్డ్స్లో ఉంటే బిజినెస్ రిలేటెడ్ అన్ని చోట్ల కూడా ఏదో తెలియని అడ్డంకులు. అసలు మనకి ఎక్కడైనా సమస్య ఉంది అని తెలిస్తే అప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకుంటాం. కానీ సింహం వాళ్ళకి ఏమవుతుందంటే సమస్య ఏమిటో కూడా అర్థం కాదు. సో కాబట్టి ఈ బాధలన్నీ కూడా శని ఇచ్చే అవకాశం ఉంటుంది ఆయన గోచారంలో మీనంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు. కాబట్టి తప్పకుండా సింహం వాళ్ళు ప్రాపర్ రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ఒకవేళ మీ అష్టకవర్గ కనుక 4, 5, 6 అట్లాగా ప్రామిస్ చేస్తే మీకు కొంచెం చెప్పినవి స్టేబుల్గా ఉంటాయి. బట్ స్టిల్ అష్టమ శని జరుగుతోంది అంటేనే కొంతవరకు ప్రాణభయము అండ్ చిన్న చిన్న విషయాలకు కంగారు పడ్డము అనేది. ఇక్కడ నేను భయాన్ని మాత్రమే చెప్తున్నా, మీరు ఇంకెక్కువ దాన్ని దాటి ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పాలి కాబట్టి, అండ్ ఆ విషయాన్ని నేను మీకు కన్వే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో కాబట్టి సింహం వాళ్ళు మీ జాబు జాగ్రత్తలు, అంటే ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఉద్యోగం మారదాము, లేదా నాకు ఎలాగా వస్తుందని రిజైన్ చేద్దాము, బిజినెస్లో కూడా అంతే ఎక్కువ ఎక్స్పాన్షన్కి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవడము, ఇటువంటివి చేయొద్దు. ఎందుకంటే మీకు అన్నీ స్లోగాను కష్టపెట్టే విధంగానే ఉంటాయి. కాబట్టి ఓపిక ఉండాలి. మనీ సంపాదించే విషయంలో, ఇన్వెస్ట్ చేసే విషయంలో స్పెక్యులేషన్స్ అసలు చేయొద్దు. ఎవరైతే స్పెక్యులేటివ్గా వెళ్తారో స్టాక్స్, ట్రేడింగు, లాటరీస్ ఇట్లాంటి వాటిలో ఉన్న డబ్బులు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి స్పెక్యులేటివ్ వాటికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఎందుకంటే ఫైనాన్షియల్గా మీరు చాలా డిసిప్లిన్డ్గా ఉండాల్సిన టైం ఈ 2.5 సంవత్సరాలు. ఎందుకంటే ఉద్యోగంలో ఇబ్బందులు, వృత్తిరీత్యా అంటే మీరు ఒకవేళ కనుక జాబ్ చేస్తూ ఉంటే, అంటే బిజినెస్లో ఉంటే దానికి సంబంధించిన ఇబ్బందులు, కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. వక్రంలో ఉన్నప్పుడు ఇంకొంచెం పెరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా వీలైనంత జాగ్రత్తలు, శనికి సంబంధించిన జపదానాలు చేసుకోవడం వల్ల మీరు వీటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కన్య వాళ్ళకి బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ అని చెప్పచ్చు. సో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే మీరు కొత్తగా ఇల్లు కొనుక్కోవడం కానీ, కట్టుకోవడం కానీ, అండ్ దానికి సంబంధించిన ఖర్చు పెట్టడం కానీ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లానే ఇంటికి సంబంధించి లోన్స్ తీసుకోవడము అండ్ ఇన్వెస్ట్ చేయడము. అయితే ఇది అనుకున్నంత తొందరగా అవ్వదు. ఒకవేళ మీరు కన్యారాశి అయ్యి నేను ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఈ శని ట్రాన్సిట్ అవుతున్న టైంలో ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు మారాలి, ఎందుకంటే మారే అవకాశం ఆయన ఇస్తాడు. అది ముఖ్యంగా మీకు ఈ శని వక్రంలో ఉండే 2025 జూలై టు నవంబర్ వరకు, 2026 ఆగస్ట్ నుంచి లైక్ ఎండింగ్ వరకు శని రెట్రోగ్రేడ్లో ఉన్న టైంలో ఇటువంటి ప్రయత్నాలు, లోన్కి సంబంధించిన ప్రయత్నాలు, ఇల్లు మారడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, ప్రాపర్టీ రిలేటెడ్ అభివృద్ధి జరగడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటున్నాయి. అండ్ మీకు సాటర్న్ కొంతవరకు గుడ్ రిజల్ట్నే ప్రామిస్ చేస్తున్నాడని చెప్పచ్చు. కాకపోతే పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళకి పెళ్లి కోసం చేసే ప్రయత్నాలన్నీ కొంత మిమ్మల్ని కష్టపెడతాయి. అలానే మీరు ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కోసము చేసే ప్రయత్నాలలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ అష్టకవర్గ కనుక మంచి పాయింట్స్ ప్రామిస్ చేస్తుంటే మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి సాటర్న్ ట్రాన్సిట్ అనేది ఈ కన్యా రాశి వాళ్ళకి కొత్త బాధ్యతలు తెచ్చిపెడుతుంది. అంటే పెళ్ళవడము, పెళ్లితోటి వచ్చే బాధ్యతలు, అండ్ అట్లానే ఈ పేరెంట్స్కి సంబంధించి అంటే కొంతవరకు పేరెంట్స్ని చూసుకోవాల్సి రావడము. అనారోగ్య సమస్యలు అనేవి పెద్దగా ఏమి ఇవ్వడు. చిన్న చిన్న ఏజ్ రిలేటెడ్ వచ్చే అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత, అంటే మీకు సాటర్న్ అన్ని రకాలుగా బాధ్యతలు పెంచుతున్నాడు. ఒకవైపు పిల్లల బాధ్యత, ఇంటి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, అండ్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన బాధ్యతలు. సో ఇవన్నిటిలో కూడా మీరు చాలా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీ సమయాన్ని ఎక్కువ మీ కుటుంబానికి ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. అట్లానే మీరు బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నట్టయితే యు ఆర్ గోయింగ్ టు బీ మోర్ బిజీ విత్ యువర్ వర్క్. సో మీ పనితోటి మీరు ఎక్కువ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సాటర్న్ ట్రాన్సిట్ అనేది
కొత్త బిజినెస్ చేయడానికి, బిజినెస్ని కొత్త దారిలో తీసుకెళ్ళడానికి అండ్ సోషల్ రిలేటెడ్ అంటే సోషల్ యాక్టివిటీలో ఉండే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కొన్ని ప్రాపర్టీస్ మీరు కొనాలనుకున్నప్పుడు లేటే అవుతాయి, ఓపిక ఉండడం అవసరం. ఎందుకంటే శని ఇచ్చేది ఇస్తాడు కానీ ఆయన మనం అనుకున్నంత తొందరగా ఇవ్వడు. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో చేసే ప్రయత్నాలన్నీ ఇంటి కోసమో, బిజినెస్ కోసమో, ట్రావెల్ కోసమో, పిల్లల పెళ్లి కోసమో చేసే ప్రయత్నాలన్నీ కూడాను మీకు కొంతవరకు సమయాన్ని తీసుకుంటాయి. అంటే టైం టేకింగ్ అవ్వడం వలన మీరు రకరకాల కార్యక్రమాలతోటి కొంత బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ మీకు చాలా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెగటివ్ థింకింగు, ఇంత నేనే ఇన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది, ఇంత పని చేయాల్సి వస్తుంది అనే మానసికమైన ఒత్తిడి పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు ఏది చేస్తున్నా సరే కొంతవరకు మీరు సోషల్ అంటే లైక్ వాకింగ్ లాంటిది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మీకు మానసికంగా ఆ కైండ్ ఆఫ్ నెగటివ్ థాట్స్ కానీ, బాధ కానీ, అంటే కొంచెం డిప్రెసివ్ కైండ్ ఆఫ్, డిప్రెసివ్ అని చెప్పద్దు బట్ ఒత్తిడి పెరిగే అవకాశము. ఎందుకంటే మీకు ఎక్కువ ముఖ్యంగా జాబ్స్ చేసే వాళ్ళకి పెద్దగా అంటే వాళ్ళకి చెప్పినట్టు కుటుంబానికి, పిల్లలకి, పేరెంట్స్కి వాళ్ళ కోసం మీరు శ్రద్ధ పెట్టడము, చేయడము ఇవన్నీ కూడా తప్పదు. బట్ జాబ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతవరకు పెద్ద మార్పులే ఉండవు, నెగిటివిటీ కూడా ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, పెరగడము బాగుంటుంది, స్లోగానే ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే సాటర్న్ ట్రాన్సిట్ అనేది కన్య వాళ్ళకి బాగుంటుంది. అయితే పెళ్లి సంబంధాలు కుదరడము, మళ్ళీ అవి తప్పిపోవడం, అంటే మీకు కావచ్చు, మీ పిల్లలకి, అంటే ఒకవేళ మీరు పెళ్లి కాని వాళ్ళు అయితే మీకు, ఒకవేళ మీకు పిల్లలు బాధ్యతలు ఉన్న వాళ్ళైతే పిల్లలకి, మ్యారేజ్ కోసం చేసే అటెంప్ట్స్ ఎస్పెషల్లీ వక్రంలో ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే శని డైరెక్ట్గా ఉన్నప్పుడు జరిగేవి నిదానంగా జరుగుతాయి కానీ చాలా క్లారిటీతో జరుగుతాయి. అంటే ఆగుదాము, కంగారు ఎందుకు, ఎంక్వైరీ చేసుకుందాము, చేద్దాము అని. వక్రంలో ఉన్నప్పుడు అంత బాగానే ఉందిలే, అన్నీ మనం అనుకున్నట్టే ఉంటాయిలే అన్న నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది పడతారు. కాబట్టి శని వక్రంలో ఉన్న రోజుల్లో మీకు బిజినెస్లో కానీ, పిల్లల విషయంలో కానీ, ఇంటి విషయాల్లో కానీ నిర్లక్ష్యము పనికిరాదు. మనం అనుకున్నది కరెక్టేలే అని కూడా అనుకోకూడదు. కాబట్టి తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ బాధ్యతలు అనేవి కొంత ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని చూసుకోవాలి. ఫైనాన్షియల్గా బెటర్గానే ఉంది. ప్రాపర్టీస్కి సంబంధించి అభివృద్ధి అనేది జరగడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంత స్లోగా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎక్కువ కష్టపడాలి. ఎంత కష్టపడతారో అన్నీ వస్తాయి. సో కాబట్టి లక్ ఫ్యాక్టర్ కలిసి వచ్చేసి మనం వచ్చేస్తాయి, అనుకున్న దానిలో సీట్ వచ్చేస్తుంది అనుకోవద్దు. ఎఫర్ట్స్ అనేవి ఫుల్లెస్ట్ పెట్టాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో తుల వాళ్ళకి మంచి చెడు రెండు ఉన్నాయి. మంచి ఏంటంటే పెద్దగా గొడవలు ఉండవు, అప్పుల సమస్యలు, అప్పుల బాధలు ఉండవు. అండ్ అలానే విజయము. సో ఏవైనా చాలా చాలా పెండింగ్ పనులు మనం చేయకుండా వదిలేసాము, అండ్ కొన్నిట్లో మనకి ఇప్పటి వరకు సక్సెస్ రాలేదు, కోర్టు కేసులు గెలవలేదు, ఇలాంటివి ఏవైనా ఉంటే వీటిలో విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అట్లానే పెద్దగా అనారోగ్య సమస్యలు, ఖర్చులు లాంటివి ఉండవు. అట్లానే మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ అంటే ముఖ్యంగా ఈ రైటర్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కానీ, మీడియా రిలేటెడ్ కానీ వీళ్ళకి పని కంప్లీట్గా ఉంటుందన్నమాట. అంటే మీకు అంటే ఈ 24 అవర్స్ సరిపోనంత వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్ని సడన్ చేంజెస్, సడన్ ఎక్స్పెండిచరు అనుకున్న, అంటే మీకు అన్నీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి కానీ కొన్నిసార్లు ముఖ్యంగా వక్రంలో శని నడుస్తున్నప్పుడు లైక్ ఈ జూలై నుంచి అనమాట, 2025 జూలై టు లైక్ నవంబర్ వరకు, అట్లానే 2026 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు మటుకు కొంత ఖర్చులు అధికమవుతాయి, అనారోగ్య సమస్యలు అండ్ మీ కమ్యూనికేషన్ వల్ల కొంత ఇబ్బంది పడ్డము అనేది ఉంటుంది. కానీ మోస్ట్లీ సాటర్న్ మీకు మంచి అష్టకవర్గ పాయింట్లు కనుక ఇచ్చేస్తుంటే కొత్తగా జాబ్లో అంటే ఎడ్యుకేషన్ పూర్తయ్యి జాబ్ లేని వాళ్ళకి ఉద్యోగం రావడానికి, పని చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఫారిన్ ట్రావెల్స్, లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి చాలా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రయాణాలు కూడా మీరు చేసే ప్రయత్నాలు కొంత డిలేనే ఉంటాయి. అంటే నేను ఈ మంత్లో చేయాలి, ఇది చేయాలనుకున్నప్పుడు మీ ప్లాన్స్ ఏవి అనుకున్న విధంగా అయితే వెళ్ళవు. సో కొంతవరకు స్లోగానే ఉంటాయి.
పనులన్నీ. కాకపోతే ఈ లీగల్ రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళు, లా ఫీల్డ్స్లోను, లీగల్ ఫీల్డ్స్లోను అండ్ మెడికల్ ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు, బయాలజీ రిలేటెడ్ లైఫ్ సైన్సెస్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. అట్లానే మెడికల్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొంత సమస్య ఉండదు కానీ బట్ అండర్ గ్రాడ్యుయేట్స్ లైక్ కొంతవరకు మీకు అనుకున్న వాటిలో సీట్ రాకపోవడము, మీరు ఒక మంచి పెద్ద ఇన్స్టిట్యూట్లో ఎక్స్పెక్ట్ చేస్తే, ముఖ్యంగా మనకి బ్యాచిలర్స్ చేసేవాళ్ళు అనుకున్నంత పెద్ద దానిలో రాకపోవడం అనేది ఉంటుంది. అలానే గురువులతోటి మీకు టీచ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో గురుస్థానంలో ఉన్న వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకు కొంత కోఆపరేట్ చేయకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. అట్లానే దూర ప్రదేశాలు వెళ్ళడము అండ్ ఏన్షియంట్ టెంపుల్స్ని విజిట్ చేసే, అంటే లాంగ్ డిస్టెన్స్లో ఇప్పుడు కాశీ కానివ్వండి, ప్రయాగ కానివ్వండి, వైష్ణోదేవి, అట్లానే కొంతవరకు ఫారెన్ ట్రావెల్స్. సో పిలిగ్రిమేజ్ కోసం ఫారెన్ ట్రావెల్స్ అంటే మన టెంపుల్స్ మనకి శ్రీలంకలో దూరం దూరంగా ఉన్నాయి కదా, నేపాల్లో అలాగా కొంత వాటిని విజిట్ చేయడానికి, తెలుసుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలానే బంధువులతో ఉండే కొంత ఇబ్బందికరమైన వాతావరణం. సో ఎప్పుడైనా సరే ఫంక్షన్స్లో వాటిలో కలిసినప్పుడు మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో తుల వాళ్ళకి ఏంటంటే ఖర్చులు పెద్దగా ఉండవు అండ్ ఆదాయం మీద ఈయన పెద్దగా ఎఫెక్ట్ చూపించేది ఉండదు. ఈయన మొత్తం ఇచ్చేది ఏంటంటే సక్సెస్ ఇన్ కెరియర్ రిలేటెడ్. సో ఉద్యోగము, వ్యాపారము, వృత్తి, డే టు డే లైఫ్లో మీరు చేసే పనులలో మీకు పెద్దగా అడ్డంకులు ఉండవు అండ్ సాఫీగా అంటే స్మూత్గా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అయితే సమయం తీసుకోవడము, అనుకున్న పనులు లేట్ అవ్వడం ఉంటుంది కానీ బట్ స్మూత్ ట్రావెల్ అనేది ఉంటుంది. ఈయన ఎందుకంటే అప్పులు ఇవ్వడు, ఖర్చులు ఇవ్వడు, పెద్దగా అనారోగ్య సమస్యలు ఇవ్వడు, పెద్ద పెద్ద గొడవలు ఇవ్వడు, ఏమి ఇవ్వడు. సో దానివల్ల ఏంటంటే డే టు డే లైఫ్లో ప్రతిదీ కొంత స్మూత్గా ఉంటుంది. అండ్ అలానే అంతకుముందు మీతో కోపాలు, గొడవలు ఉన్నవాళ్ళు కూడా అవన్నీ వదిలేసి కలిసి పనిచేద్దాము, కలిసి ముందుకెళ్దాము అన్న మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ సాటర్న్ ట్రాన్సిట్ మీకు మంచి చేయడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉందని చెప్పచ్చు. అండ్ స్కార్పియన్స్ ఎప్పుడు స్పెషల్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ కామెంట్ పెట్టేది కూడా వాళ్ళే పాపం. సో స్కార్పియన్స్కి ఎట్లా ఉంది అని అంటే సాటర్న్ ట్రాన్సిట్ మీకు బాధ్యతలు అన్ని రకాలుగానే పెంచుతుంది. ముఖ్యంగా ధనము, మనీ విషయంలో మీకు స్లోగా ఉంటుంది. సేవింగ్స్ ఎంతో కష్టపడి సేవ్ చేద్దామంటే పెద్దగా సేవింగ్స్ అవ్వవు. కష్టపడి దాచుకున్న వాటిని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నాలు ఎక్కువ ఉంటాయి. లాభాలు, సో ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి అద్భుతంగా ఏమి ఉండవు, కొంతవరకే ఉంటాయి. అండ్ మ్యారేజ్కి చేసే ప్రయత్నాలు కొంచెం స్లోగా ఉంటాయి. ఇవన్నీ స్లోగా ఉన్నా కూడా కంటిన్యూగా స్టేబుల్గా ఉంటాయి. అంటే శని మీకు కొంత ఆపర్చునిటీస్ విషయంలో ఇబ్బంది పెడతాడు అండ్ లక్ని తొందరగా కలిసి రానీయుడు. పెళ్లి ప్రయత్నాలు స్లోగా ఉంటాయి. కుటుంబ స్థిరాస్తులు పంచుకోవాలనుకుంటే సమస్యలు ఇస్తాడు. అండ్ అలానే ఇవన్నీ నిదానంగా అవుతాయి కానీ సక్సెస్ఫుల్గా అవుతాయి. అంటే ఆయన కొంతవరకు ఇబ్బంది పెట్టినా కూడాను మళ్ళీ సక్సెస్ని అంటే స్థిరాస్తులు డివైడ్ చేసుకోవాలి. సో ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాపర్టీస్ మీకు రావాల్సి ఉంటుంది. అయితే ఇమీడియట్గా ఇవ్వడు, ఆయన వెళ్ళిపోయే లోపల ఇస్తాడు. పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, తొందరగా సంతాన యోగం ఉండదు, డిలే అవుతుంది, ఖర్చు పెట్టాల్సి వస్తుంది, పెళ్లికి చేసే ప్రయత్నాలు డిలే అవుతాయి. అండ్ పిల్లలు, బంధువులు, కుటుంబము, బాధ్యత అండ్ అదే టైంలో మళ్ళీ మీకు సోషల్గా ఉండే రెస్పాన్సిబిలిటీసు, ఫ్రెండ్స్ ఇంకొకటో మీకు ఉండే సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ అవడము, వీటన్నిటి కారణంగా మీకు సమయము చాలా అంటే లైక్ పని భారం పెరుగుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. మనకన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ చేంజ్ అవ్వాలన్నా, శాలరీ పెరగాలన్నా ఫాస్ట్గా అవుతుంది, బట్ మనకు అవ్వట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఎందుకంటే శని మీకు రావాల్సిన లక్ రిలేటెడ్ వాటన్నిటిని పట్టుకుంటాడు ఆయన. సో కాబట్టి ఆయన శుభ ఫలితాలు ఇవ్వాలంటే కొంత ఆయనకి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు, బాధ్యతలు, ఫ్యామిలీ అన్ని రకాలుగాను మీకు కష్టపడే పాసిబిలిటీ అనేది ఎక్కువ కల్పిస్తుంది. అట్లానే మీరు కనుక స్టూడెంట్స్ అయితే మీరు ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీరు చదివిన దానికి కొంచెం తక్కువ ఫలితాలు వస్తాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి కష్టపడతారు. అండ్ కొత్తగా ఇంటర్ నుంచి 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీకి మారే వాళ్ళకి
మీరు తప్పకుండా కొంత శని రెమెడీస్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. మార్కులకు సంబంధించి కానీ వీటికి కానీ కొంచెం ఇబ్బంది పడవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు స్కార్పియన్స్ అయితే మీ పిల్లలు చదువులో ఉంటే వాళ్ళ కోసము, లేదా మీరే స్టూడెంట్స్ అయితే మీకోసము శని భగవానుడికి దీపం పెట్టుకోవడము అండ్ ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం. అంటే ఏం చేయాలి, మనము పనిని పెంచాలి. ఆయన 100కి 80% రిజల్ట్ ఇచ్చే ప్లానెట్, 100కి 100 ఇవ్వడు. కాబట్టి మన ఎఫర్ట్స్ అనేవి 150 ఉండాలి. అప్పుడు మనం, ఎందుకంటే అందరికీ ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి మనకి శాటర్న్ ఇచ్చేది కొంచెము ఆయన ఎక్కువ కష్టపెట్టేలా ఉన్నాడు అన్నప్పుడు. అదే కనుక మీకు అష్టక వర్గాల్లో 5, 6, 7 ఉంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొంచెం కష్టపెడతాయి కానీ అట్లాంటి విషయాల్లో సక్సెస్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ బిజినెస్ కోసం చేసే ప్రయత్నాలలో మీరు చాలా కష్టపడతారు. అంటే కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి అక్కర్లేని అడ్డంకులన్నీ వీళ్ళకే వస్తాయి. పర్మిషన్స్ తొందరగా రావు, గవర్నమెంట్ కోఆపరేట్ చేయదు, ఇంట్లో వాళ్ళు ఇది నీకు అవసరమా అని అంటారు, ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఇంత కష్టపడ్డము, ఇలాంటివన్నీ వద్దు. సో బిజినెస్ చేద్దామన్నా ఏదైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేద్దామన్నా కూడాను ఏది కూడా కలిసి వచ్చేలాగా అనిపించదు. కాబట్టి అందులోనూ ముఖ్యంగా శని వక్రంలో ఉన్నవి అంటే ఈ 2025 జూలై టు నవంబర్ వరకు, 2026 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఇటువంటి ప్రయత్నాలలో నష్టపోయే అవకాశము, మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్పెక్యులేషన్స్ చేస్తే డబ్బులు మొత్తం పోతాయి. కాబట్టి వృశ్చికం వాళ్ళు స్పెక్యులేటివ్గా ట్రేడింగ్ చేద్దాము, లేకపోతేనేమో ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడదాము, ఇట్లాంటి విషయాల్లో కనుక మీరు తప్పకుండా డెఫినెట్గా వృశ్చికం వాళ్ళకి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాల్సింది బెట్టింగ్ విషయాలలో. మీరు బెట్టింగ్ కారణంగా చాలా ఇబ్బంది పడతారు, మీ కుటుంబము, మీరు. అండ్ ఆన్లైన్ గేమ్స్ స్పెక్యులేటివ్గా వెళ్ళే వాటి వల్ల మీకు చెడ్డ పేరు రావడము అండ్ మీ ఫ్యామిలీతో కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు, ఫ్రెండ్స్లో కూడాను తలెత్తుకోలేని పరిస్థితులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇటువంటి వాటి జోలికి వృశ్చిక రాశి వాళ్ళు అస్సలు వెళ్ళకూడదు. వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మనకి ఇటువంటి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ కాంబినేషన్స్ శని ట్రాన్సిట్ చూస్తున్నట్టే ఇటువంటి వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ప్రేమలు, మోసాలు, లవ్ ఫెయిల్యూర్సు అండ్ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడము, ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చికం వాళ్ళు ప్రేమ, పెళ్ళి, రిలేషను, ఫ్యామిలీ అన్ని విషయాలలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. వీలైతే చక్కగా నెలలో ఒక శనివారం నాడు కొంచెం నువ్వుల నూనె తీసుకెళ్ళండి, శనికి ప్రదక్షిణాలు చేయండి, 19 ప్రదక్షిణాలు, శనికి తైలాభిషేకం చేసుకోండి. ఫస్ట్ కాళ్ళ మీద పోయండి, తర్వాత తల మీద పోయండి. నాకు ఇటువంటి అట్రాక్షన్స్ ఇవ్వద్దని ఆయన మొక్కుకోండి. సో ఇష్టపడినట్టే అనిపిస్తుంది, వాళ్ళు జెన్యూన్గా ఉండరు. అప్పటి వరకు కంటిన్యూ అవుతున్న లవ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెళ్లి కుదిరినట్టే ఉంటుంది, సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్యలో ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోవడము, తక్కువ చేసి చూడడము, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు శని భగవాను ప్రార్థించడం ద్వారా, ఎస్పెషల్లీ మీకు కనుక అష్టకవర్గాలో 0, 1, 2, 3 కూడా, ఈయన 3 కూడా ఇక్కడ పట్టుకోవాల్సిందే ఉన్నట్టయితే నేను చెప్పిన విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మీకు 4, 5, 6, 7 ఉన్నా బట్ స్టిల్ ఎక్స్పెరిమెంట్స్ చేయమని కాదు, మీకు కొంతవరకు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆపుతారు మిమ్మల్ని, ఫ్యామిలీ సలహానో ఇంకోటో వచ్చి ఇటువంటి నష్టాలు జరగకుండా ఉంటాయి. కానీ మిగిలిన వాళ్ళకి అలాంటి సలహా రాదనమాట. కాబట్టి మీకు అష్టక వర్గాల తక్కువ పాయింట్లు ఉంటే స్కార్పియన్స్ యూ హ్యావ్ టు మీరు శని భగవాను ప్రార్థించుకోవాల్సిందే. సో ఇది మనం వృశ్చికం వాళ్ళకి చెప్పే రిజల్ట్. సో ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఏంటి అనేది చూద్దాము. సో ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో అర్ధాష్టమ శని ఫలితాలు ముఖ్యంగా నేను చెప్పేవి పాజిటివ్, నెగిటివ్ రెండిట్లోనూ తీసుకోండి. ఒకటి, అర్ధాష్టమ శనిలో యూజువల్గా స్థానచలనము, ఇల్లు మారడము అండ్ ఊరు మారడము, ఉద్యోగం మారడము అండ్ అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు కనుక శాటర్న్ మంచి పాయింట్ ప్రామిస్ చేస్తే కొత్త ఇల్లు కొనుక్కుని వెళ్ళడానికి అండ్ అలాగే మీకు ఉన్న ప్లేస్ నుంచి ఉద్యోగరీత్యా వేరే ప్లేస్కి మారడానికి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో యూజువల్గా ఈ మొత్తం 2.5 సంవత్సరాలు మీరు ఇల్లు, ఇంటి బాధ్యతలు, కుటుంబము అండ్ వాటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ తోటి ఉండే పాసిబిలిటీ ఉంది. అలానే ఎవరైనా జాబ్ లేని వాళ్ళు, అంటే నేను జాబ్ చేయలేదండి ఇప్పటివరకు రాలేదు అని అంటే అర్ధాష్టమ శనిలో ఉద్యోగము రావడానికి అవకాశం ఉంటుంది. అలానే నిర్లక్ష్యం వహిస్తే ఉన్న ఉద్యోగం పోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకనంటే అర్ధాష్టమ శని మీకు సరైన పాయింట్ ప్రామిస్ చేయకపోతే, ఎస్పెషల్లీ శని వక్రంలో ఉన్న సందర్భంలో, వక్రంలో ఉండేది మనకి ఈ 2025 జూలై టు నవంబరు
అట్లానే 2026 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉండే టైము వక్రంలో ఉంటాడు ఆయన. కాబట్టి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా, కొనుక్కుని ఇంట్లోకి మారాలన్నా, అండ్ అది సరైన సమయం, అంటే మారడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అట్లానే జాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే వక్రంలో ఉన్నప్పుడు మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్గానే ఉందనుకుంటాం, కానీ రాంగ్ డెసిషన్స్ ఉంటాయి. అంటే మళ్ళీ వెంటనే మారాల్సిన అవసరం వస్తుందన్నమాట. కాబట్టి ఇల్లు కొనుక్కోవడం అనేది వక్రంలో ఉన్నప్పుడు చేయొచ్చు, బట్ మారడం అనేది మటుకు శని డైరెక్ట్గా ఉన్న నెలల్లో చేయడం వల్ల కంటిన్యూగా మీరు అదే ప్లేస్లో ఉండడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. సో ప్లేస్ చేంజ్, జాబ్ చేంజ్, స్టేటస్ చేంజ్. వాట్ ఈజ్ స్టేటస్ చేంజ్? స్టేటస్ చేంజ్ అంటే మ్యారీడ్, అన్మ్యారీడ్ నుంచి మ్యారీడ్ అవ్వడము, సంతానం లేకపోతే అప్పుడు సంతానం ఉండడము, అండ్ ఇల్లు కొనుక్కోని వాళ్ళు ఇల్లు కొనుక్కోవడము, అండ్ వీటి కోసం అప్పులు చేసి రావడము, అంటే లోన్స్ తీసుకోవడము. అంటే మీకు లోన్స్ కూడా పెద్దగా ఏమి వచ్చేవి, అవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వస్తుంది. సో కాబట్టి మీరు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా చూసుకుని ఇంటి కోసం చేసే ప్రయత్నాలు చేయడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే కొంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లోన్స్ అనేవి రాకపోవచ్చు, బట్ ఇల్లు, స్థిరాస్తులు కొనడానికి, అమ్మడానికి, అండ్ వాటి రూపం మార్చుకోవడానికి, అంటే లైక్ ఎవరైనా సరే మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా, రెన్యువేట్ చేయాలనుకున్నా, వాటికి పాసిబిలిటీస్ బాగుంటాయి. అండ్ వెహికల్స్కి జాగ్రత్తగా ఉండాలి, అంటే ఉన్న వెహికల్ అమ్మేయడము, కొత్త వెహికల్ కొనుక్కోవడము లాంటివి ఉంటుంది. అలానే కొంచెము ఏజ్డ్ వెహికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు యూజువల్గా వాటికి ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం రావడము, అండ్ వాటర్ రిపేర్స్ అనేవి మీకు కొంతవరకు ఇబ్బంది పెడతాయన్నమాట. అలానే కుటుంబ సభ్యులు, సో ఇంట్లో ఉండే వాళ్ళతోటి చిన్న చిన్న సందర్భాలలో కొంత గొడవలు, చికాకులు, ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే మీకు ఎవరైతే సర్వీస్ చేస్తూ ఉంటారో, సో ఒకవేళ మీరు బిజినెస్లో ఉండేటైతే మీ కింద పనిచేసేవాళ్ళు, లేదు మీరు ఆఫీస్లో ఉండేటైతే కొంచెము లోవర్ లెవెల్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ కారణంగా మీరు గొడవలు పడే అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా ధనసు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కూరలో కొనడానికి వెళ్ళారు, సో వీలైనంతగా మీ పని చూసుకుని వచ్చేలా ఉండాలి. అట్లానే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కొంతవరకు ఈ శాటన్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళ వల్ల మీరు వాళ్ళతో గొడవలు పడాల్సి రావడము, అండ్ మీరు మంచిగా ఉన్నా కూడా అటువంటి వ్యక్తుల కారణంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ 0, 1, 2 పాయింట్స్ ఉన్నవాళ్ళు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్ళకి దెబ్బలు తగిలించుకోవడము, అండ్ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, ఇట్లాంటి కొంత శారీరకమైన సమస్యలు, బాధలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అట్లానే తల్లికి కొంతవరకు అనారోగ్య సమస్యలు రావడానికి అండ్ అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము తల్లితో ఉండే సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంత ఇబ్బంది పడతారు మీరు. సో ఎందుకంటే మీకు ఇప్పటివరకు ట్రాన్సిట్ చక్కగా 3లో జరిగింది, బట్ ఇప్పుడు 4వ భావంలోకి జరుగుతుంది. కాబట్టి కొంతవరకు ఈ కైండ్ ఆఫ్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొంత ఇబ్బందులు పడడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ధనస్సు వాళ్ళు మీకు కనుక అష్టక వర్గాల తక్కువ పాయింట్లు ఉంటే ఉద్యోగం విషయంలో, అంటే ఉద్యోగం మారే విషయంలో, స్థానచలనము, ప్లేస్ చేంజ్కి సంబంధించిన విషయాల్లో, ఇంటికి సంబంధించిన విషయాలు, వెహికల్కి సంబంధించిన విషయాల్లో తొందరపడి మీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. సో నేను అర్జెంటుగా ఇది అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటాను, లేకపోతే ఉన్నదాన్ని ఇది చేసుకుంటాను, ఇటువంటివి విషయాల్లో ఆగాలి. అండ్ ఎస్పెషల్లీ జూలై నుంచి, అంటే మీరు ఏదైనా వెహికల్ కానీ ఇంటికి సంబంధించినవి కానీ చెయ్యాలనుకుంటే జూలై లోపల చేసుకోండి. జూలై నుంచి నవంబర్ వరకు అటువంటి వాటిల్లో మీరు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అంటే కొత్త ఇల్లు బుక్ చేద్దామని, వెహికల్ తీసుకుందామని చేసుకునే నిర్ణయాలు ఏమవుతాయంటే యూజువల్లీ మీకు సంతృప్తినివ్వవన్నమాట. అలానే 2026 ఆగస్ట్ నుంచి 2026 డిసెంబర్ వరకు ఉన్న టైంలో కూడా అంతే. సో కాబట్టి ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే శని వక్రంలో ఉన్న టైంలో కాకుండా మిగిలిన సందర్భాలలో ఉద్యోగం మారాలన్నా, లేకపోతే నేను చాలా రోజుల నుంచి లైక్ ఉన్న ప్లేస్ నుంచి మారాలనుకుంటున్నాను, ప్లేస్ చేంజ్ కోసము, అట్లానే ఫారెన్ ల్యాండ్స్లో ఉండేవాళ్ళు ఇండియా విజిట్ చేసి వెళ్ళే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ అట్లానే ఉద్యోగంలో కొంచెం లాంగ్ అవర్స్ పనిచేయాల్సి రావడము, అండ్ వర్క్ రిలేటెడ్ ప్రెషర్ అనేది కొంతవరకు పెరుగుతుంది. మీరు చేసే పని పెరుగుతుంది, కానీ నేను ఇంత పని చేశాను కాబట్టి నాకు ఇంత రికగ్నైజేషన్ రావాలంటే అవ్వదు.
అంటే మీరు చేసిన పని మీ బాధ్యత అని అనుకుని వెళ్ళాల్సిందే తప్పించి దానికి రికగ్నైజేషన్ ఇంకోటి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొంత ఇబ్బంది పడతారు. అదే కనుక మీకు అష్టక వర్గాల్లో 4 నుంచి పైన పాయింట్స్ ఉంటే టైం టు టైం రికగ్నైజేషన్ రావడము అండ్ అన్నీ కూడా బెటర్గా ఉంటాయి అన్నమాట. సో అలానే ఇంటి దగ్గర ఉండి బిజినెస్ మొదలు పెట్టుకోవాలి, ఏదైనా అలాంటివి చేద్దాం అనుకునే వాళ్ళకి కొంతవరకు అంటే చిన్న స్థాయిలో చిన్న బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాగా పికిల్స్ అని, పొళ్ళని, ఒడియాలని, లేకపోతే చిన్న వర్క్ ఆర్డర్స్ తెచ్చుకుని చేసుకోవడానికి, అలాగా ఇంటి దగ్గరే ఉండి ఏదైనా సొంతగా వ్యాపారం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు యూజువల్గా దానికి అవకాశం ఉంటుంది. సో పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేయడానికి ఈయన పెద్దగా కోఆపరేట్ చేయట్లేదు, కానీ ఇటువంటి వాటికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో ఉండేవాళ్ళు అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి బిజినెస్లో ఉండే వాళ్ళకి, స్టూడెంట్స్కి కూడా మీరు ఎక్కువ కష్టపడాలమ్మా. సో మనకి అనుకున్న దానికన్నా కొంత ఇబ్బంది పడతారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవడము అనేది చాలా అవసరం. సో ధనస్సు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అర్ధాష్టమ శని అంటేనే అన్ని రకాల మార్పులు అని అర్థం. అర్ధాష్టమ శనిలో వచ్చే మెయిన్ చేంజెస్ ఇవే: ఇల్లు, ఉద్యోగము అండ్ స్థాన చలనము, స్టేటస్ చేంజ్. అంటే మనం ఉన్న దానిలో నుంచి ఇట్లాగ ఉద్యోగం చేయకపోతే అప్పటి వరకు చేయడానికి, పెళ్లి కాకపోతే అవడానికి అండ్ ఇటువంటి వాటిలో మార్పులు వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో అర్ధాష్టమ శనిలో కూడా చాలామందికి పాజిటివ్ జరుగుతాయి, ముఖ్యంగా ఇట్లాంటి విషయాల్లో అనమాట. ఒకవేళ మీ అష్టక వర్గ కనుక మంచి పాయింట్స్ ప్రామిస్ చేస్తుంటే మీకు ఈ 2.5 సంవత్సరాలు అండ్ ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్ తీసుకోవడానికి, మ్యారేజ్ అవ్వడానికి, సంతానం లేకపోతే సంతానం పొందడానికి అన్నిటికీ కూడా అనుకూలం. అర్ధాష్టమ శనగానే అన్నిసార్లు నెగిటివే ఉండదు. ఎప్పుడంటే మనకి అష్టక వర్గాలు తక్కువ ఉంటే ఇప్పుడు మనం అనుకున్న అన్ని విషయాల్లోనూ ఇబ్బంది పడతారు. సో కాబట్టి ధనస్సు వాళ్ళు మీ అష్టక వర్గాల తక్కువ పాయింట్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాల్లోనూ మీరు ఇబ్బందులు, అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసిన పనే చేయాల్సి రావడం, ఒక ఎస్టిమేషన్ తీసుకుని ఓ ఇంటికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఏదో మొదలు పెడతారు, అది అనుకున్నట్టు అవ్వదు, లేబర్ కోఆపరేట్ చేయరు, మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. లేదు ఏదైనా ఒక ఇల్లు బుక్ చేసుకుంటారు, నచ్చదు, మళ్ళీ దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇలాగా అర్ధాష్టమి శనిలో కొత్తగా చేసే పనుల్లో అడ్డంకులు అనేవి వస్తాయి. ఒకవేళ మీ అష్టక వర్గం బాగుందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇబ్బందులు వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసి, అరే వచ్చిన ఇబ్బంది మంచిదైంది మనకి, దీనివల్ల మనం కరెక్ట్ చేసుకోగలిగాం కదా అన్న ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా అష్టక వర్గం కనుక మంచిగా ఉంటే ఇటువంటి నేను చెప్పిన విషయాల్లో బెటర్గానే ఉంటుంది. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మకరం వాళ్ళకి ఎస్, మీకు సాటను అన్ని రకాలుగానే మంచిగా చేస్తున్నాడు. సో మీ క్రమబద్ధమైన అంటే మీ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైలు, మీకు ఉండే ఓపిక, మీ మాట తీరు, ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. సో మెచ్చుకుంటారు అందరూ. సో మీకు కొంతవరకు కష్టపడము అనేది ఉంటుంది, ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. కానీ సాటర్న్ మీకు మీకున్న ఆ శక్తి సామర్థ్యాలని రియల్ వరల్డ్కి చూపిస్తాడు అనమాట. అంటే మీలో ఉండే డిసిప్లిన్ కానీ, కష్టపడే తత్వం కానీ, ఇవన్నీ కూడాను 10 మందికి నచ్చుతాయి అండ్ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ మీరు ఎక్కువగా ఈ మీటింగ్స్లో, అంటే లైక్ మీరు బిజినెస్లో ఉన్న, జాబ్లో ఉన్న, లేదు మీరు జస్ట్ ఒక హోమ్ మేకర్ అయినా సరే, ఏదైనా కూడాను ఎక్కువ మందితో కలవాల్సి రావడము, మాట్లాడాల్సి రావడము, చేయాల్సి రావడము, కొన్ని బాధ్యతలు తీసుకోవడము, పిల్లలకి సంబంధించి కూడా వాళ్ళ స్కూల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించడము, వాళ్ళకి సంబంధించిన వాటిలో మీరే వెళ్ళి ముందుగా అన్నీ మాట్లాడడము, సెట్ చేయడం, ఇట్లాంటివి అన్నమాట. అంటే మీ మాట తీరు, మీ కమ్యూనికేషను, దానివల్ల మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ మీద బాధ్యత పెడితే వీళ్ళు తప్పకుండా దాన్ని సాధిస్తారు. ఆ బంధువులలో కూడా అనమాట, బంధువర్గంలో కానీ అన్ని రకాలుగాను మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీడియా రిలేటెడ్ కమ్యూనికేషను, సోషల్ మీడియా ఇట్లాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి మంచి పాజిటివ్ అంటే గ్రోత్ అనేది బాగుండే పాసిబిలిటీ ఉంది. అండ్ ఫారెన్ ట్రావెల్స్ చేద్దాము అండ్ వెళ్ళాలి అంటే ఒక జస్ట్ ట్రావెల్ కోసం కానీ, లేదు మీకు ఉద్యోగ రీత్యా కానీ, లేదు పిల్లల కోసం అని ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి కొంతవరకు పనులు లేటుగానే అవుతాయి. బట్ ఖర్చులు పెద్దగా ఉండవు, అన్నీ కూడా మీ శక్తి సామర్థ్యాలతోటే పూర్తి చేసుకుంటారంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. అండ్ పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, అవి కూడా మీకు మంచి సంతోషాన్ని, సక్సెస్ని ఇస్తాయి. అండ్ ట్రావెలింగ్ ఉంటుంది డెఫినెట్గా, లాంగ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్
ఈ 2.5 సంవత్సరాలు బంధువులను కలవడము అండ్ స్నేహితులను కలవడము అండ్ అట్లానే మీరు మంచి పిలిగ్రిమేజ్ టెంపుల్స్ విజిట్ చేయడము, అట్లానే కొంతవరకు మీరు ఈ గుళ్ళకు సంబంధించినవి లేదా మన సంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలు వీటిలో ప్రత్యేకంగా పాల్గొనే అవకాశము. అంటే చూడండి, కొంత మనం ఏ కైండ్ ఆఫ్ దీనిలో ఉన్నా కూడాను ప్రత్యేకంగా మనకి గౌరవంగా పిలుస్తారు, మీరు ఇక్కడికి రండి, మాట్లాడండి, చెయ్యండి అని చెప్పి. ముఖ్యంగా అటువంటి ఈ విద్యని కలిగి అటువంటి ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు, అంటే మనకి చెప్పాలంటే దైవ సంబంధమైనవి ఎండోమెంట్ రిలేటెడ్ కానీ పూజలు చేసేవాళ్ళు కానీ వీళ్ళకి ఏంటంటే ఫారెన్ ట్రావెల్స్ బాగుంటాయి అండ్ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అండ్ ముఖ్యంగా ఎవరైనా దైవ సేవ చేయాలి, ఇప్పుడు మనకి తిరుపతి వెళ్ళి తిరుమలలో సేవ చేయాలి, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీ కోరిక ఏదైతే ఉందో అది సిద్ధి పొందడానికి, అంటే ఇటువంటివి విజిట్ చేయడం ద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఎవరైనా సరే శాస్త్ర సంబంధమైనవి, అంటే ఇప్పుడు మన సంప్రదాయానికి సంబంధించిన విషయాలు, ఒక మంత్రమో వేదమో లేకపోతే ఆస్ట్రాలజీనో ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మీకు కొంతవరకు గురువుల సహాయం అనేది దొరకడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మిమ్మల్ని వెంటనే ఏమీ యాక్సెప్ట్ చేయరు, కొంత పరీక్షించినా కూడాను అటువంటి విద్యని మీరు పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము ఎంఎస్ చేయడానికి ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంతవరకు ఖర్చులు పెద్దగా ఉండవు, కానీ మీరు అనుకున్న స్థాయిలో ఉన్నంత ఉన్నతమైన వాటిల్లో సీట్ రావడానికి ఇబ్బంది. ఎస్పెషల్లీ మీరు ఈ వక్రములో ఉన్న సందర్భంలో, శని వక్రంలో ఉన్న సందర్భంలో, ఈ సంవత్సరం అయితే జూలై నుంచి మీకు నవంబర్ వరకు 2026 లైక్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న టైంలో ఏది చేసినా రిపీట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కసారి ఈ ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది మీ పిల్లలది అవ్వచ్చు, ఒకవేళ మీరు చదువుకునే వాళ్ళు అయితే మీది అవ్వచ్చు, ప్రతిదీ రిపీట్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి కొంతవరకు అటువంటి ఆ మంత్స్లో కాకుండా మిగిలిన నెలల్లో స్లో అయినా కూడాను మీరు రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి వాటిల్లో సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో శని ఈ గోచారంలో ట్రాన్సిట్ అవ్వడం అనేది మీకు 10 మందిలోనూ, అంటే మీరు బంధువుల్లో కావచ్చు, మిమ్మల్ని మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో మీరు పనిచేసే చోట మీ పైన స్థాయిలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కొంతవరకు మెచ్చుకునే అవకాశము అండ్ రికగ్నైజ్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక మీ అష్టక వర్గాలో 0, 1, 2 పాయింట్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలలోనే నెగిటివ్ రిజల్ట్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ అష్టక వర్గం మంచి పాయింట్లు ఉంటే నేను చెప్పిన వాటన్నిటిలోనూ పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకోండి, లేకపోతే కనుక కొంత నెగిటివ్ ఉండే పాసిబిలిటీ అనేది ఉంది. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కుంభం వాళ్ళకి కొంతవరకు ఫైనాన్షియల్గా స్తబ్దత, అంటే ఈ 2.5 సంవత్సరాలు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెద్దగా ఉండదు. సో మీరు హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని నేను ఈ 2.5 సంవత్సరాల్లో లేదా ఈ 2 ఇయర్స్లో ఇది చేయాలి అది చేయాలని పెట్టుకున్నప్పుడు మీ కష్టానికి తగిన ఫలితము రాదు. సో మీరు 100% ఎఫర్ట్స్ పెడితే 80% వస్తుంది. సేవింగ్స్ చాలా కష్టంగా ఉంటాయి. అండ్ అలానే శాలరీస్ పెరగడం కానీ, ఒకవేళ మీరు జాబ్లో ఉంటే శాలరీ రిలేటెడ్, లేదు బిజినెస్లో ఉంటే కనుక మీ బిజినెస్ నుంచి వచ్చే లాభాలు అంటే పెద్దగా లాభాలు రావు. సో కొంతవరకే, ఎంతవరకు చేస్తున్నారో అంతవరకే ఉంటుందన్నమాట. అలానే బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకి, మీరు ఫైనాన్షియల్గా అన్నీ అడ్జస్ట్ చేయాల్సి రావడము. అంటే మీకు ఎలా ఉంటాయంటే నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఫైనాన్షియల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి రావడము. ఈ అడ్జస్ట్మెంట్స్కి సరిపడా మనం పెంచుకుందాము, అంటే జాబ్ మారి మంచి ఇది వస్తుందేమో చూద్దాము పెంచుకుందాం అన్నా కూడాను కొంత ఇబ్బందే. అండ్ అలానే పెద్ద లోన్స్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం, అంటే ఇంతకు ముందు మీరు కొనుక్కున్న ఇల్లు కానీ తీసుకున్న వెహికల్ కానీ వాటికి సంబంధించిన లోన్స్ కట్టే విషయంలో మీరు కొంత ఇబ్బంది పడతారు. అందుకే మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరైనా కొత్తగా అంటే ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది, కానీ మీరు ఇప్పుడున్న అంటే పరిస్థితులు, అంటే మీకు ఈ కుంభం వాళ్ళకి ఫైనాన్షియల్లీ అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు, అంటే మన ఆదాయం పెరగదు కానీ మనకి సంబంధించిన యాక్టివిటీస్ పెరుగుతాయి. అంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ అరే ఇల్లు కొంటున్నాము నువ్వు కొంత ఇవ్వు అన్నప్పుడు మీరు డెఫినెట్గా ఇస్తారు, కానీ ఆ పార్ట్ ఆఫ్ దీనివల్ల ఏమవుతుందంటే మీ డే టు డే లైఫ్లో ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. లేదు మీరే అంతకు ముందు కట్టిన ఇల్లు కానీ కొనుక్కున్నది కానీ వెహికల్ కానీ ఈ ఈఎంఐలు అనేవి ఎక్కువ పెంచుకోకుండా ఉండడం అనేది చాలా అవసరం. ఒకవేళ మీకు అష్టక వర్గాల్లో
5 పాయింట్స్ నుంచి పైన ఉంటే డెఫినెట్గా మీరు ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. కానీ తక్కువ ఉన్న వాళ్ళు మటుకు మీరు డే టు డే లైఫ్లో మనీ విషయంలో అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. అంటే మనం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులకు సరిపడా ఇన్కమింగ్ గెయిన్స్ అనేవి పెరగవు. అలానే మనము ఒక ప్రాపర్టీని అమ్మినప్పుడు వచ్చే లాభం కూడా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ప్రాపర్టీని ఏదైనా అమ్మేయాలి అండ్ మనకి స్థిరాస్తి కలిసి వచ్చినది అంటే పేరెంటల్ ప్రాపర్టీస్ కలిసి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అటువంటివి కలిసి వచ్చినప్పుడు వాటిని అమ్మి వాటి ద్వారా లాభం పొందాలి అనుకుంటే వక్రంలో శని ఉన్నప్పుడు ట్రై చేయండి. సో కొన్ని వక్రంలో ఉన్నప్పుడు చేయాలి, కొన్ని వక్రంలో ఉన్నప్పుడు చేయకూడదు. సో మీకు ఏంటంటే 2025 జూలై టు నవంబరు 2025, 2026 ఆగస్ట్ నుంచి అండ్ 2026 డిసెంబర్ వరకు ఇట్లా ప్రాపర్టీస్ అమ్మడం ద్వారా లాభం పొందే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి స్కూల్స్లో వీటిల్లో వర్క్ చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అడ్డంకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే స్కూల్ మారడము, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ చేంజ్ అవ్వడానికి, వేరే స్కూల్కి వెళ్ళడానికి అండ్ అక్కడ కొంత వాతావరణంలో అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడ్డము అనేది ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్లానే సడన్ గెయిన్స్ అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అరే ఇంత వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏదైనా అమ్మడం ద్వారానో బిజినెస్ ద్వారానో ఇంక్రిమెంట్ ద్వారానో వస్తుంది అన్నప్పుడు ఒక్కొక్కసారి డిసప్పాయింట్మెంట్ అనేది రావచ్చు. అలానే మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కలిసి వస్తుంది అంటే మీ అష్టకవర్గ కనుక గుడ్ పాయింట్స్ ఉంటే అప్పుడు కలిసి వస్తుంది, లేకపోతే లేదు. ఓకే, అట్లాగే ఈ కుంభం వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ సంబంధాల విషయాలలో ముఖ్యంగా మీకు మీ అత్తగారి వైపు ఉండే రిలేషన్స్, ఇన్లాస్ వైపుతో ఉండే రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో అంటే ఇప్పుడు అందరూ గెట్ టుగెదర్స్ లేకపోతే ఫ్యామిలీస్ కలవడం ఉన్నప్పుడు యూజువల్గా మీకు అటువైపు నుంచి రావాల్సినంత రెస్పెక్ట్ ఉండదు, లేదు వాళ్ళు ఎంత బాగా చూసినా మీకు ఎందుకో డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. కాబట్టి ఇన్లాస్ వైపు నుంచి మీరు పార్టిసిపేట్ చేసే మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మీరు కొంచెము అనుకోవాలి ఇట్లా నేను ఎంత కష్టపడ్డా ఇట్లానే ఉంటుంది కాబట్టి నేను చేయాల్సిన హెల్ప్ బాధ్యత చేసి వదిలేస్తాను. సేమ్ ఫ్రెండ్స్తో కూడా అంతే, మీ సహాయం అడుగుతారు అండ్ నువ్వు తప్ప ఇంకెవరు చేయలేవు అంటారు, బట్ చేసిన తర్వాత పెద్దగా గుర్తించరు. కాబట్టి ఓవరాల్గా అన్ని కొంత అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు. కాబట్టి ఫైనాన్షియల్లీ డిసిప్లిన్డ్గా ఉండాల్సిందే. ఫైనాన్షియల్, సోషల్ అండ్ భార్య లేదా భర్త సంపాదన అంటే వీళ్ళ సంపాదనే కాదు, భార్య లేదా భర్త సంపాదనలో కూడా కొంతవరకు మీకు అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నాకు మాత్రమే చెప్పారు కదా, నా వైఫ్కో హస్బెండ్కో డెఫినెట్గా వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే నేను ప్లాన్ చేసుకుని కొత్తవి పెంచుకుందాం అంటే ఈఎంఐలు పెంచుకోవద్దు. ఎందుకంటే మీరు పెంచుకున్నంత ఈజీగా మీ ఇన్కమింగ్ గెయిన్స్ అనేవి పెరగవు. కాబట్టి 2.5 సంవత్సరాలు కొంత జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా మీనం వాళ్ళకి మీనం మీ రాశి నుంచే ఈయన ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి మీనం వాళ్ళకి వచ్చేది ఏంటంటే యూజువల్గా అవమానము, ఎలాంటి విషయాలలో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అండ్ అవతల వాళ్ళు రికగ్నైజ్ చెయ్యట్లేదు నన్ను అనేది అండ్ మీ గౌరవం కోసము దీనికోసము ఎక్కువ ప్రయత్నాలు చేయడము. అంటే అన్ని రోజులు మనం ఇలా ఉండవు కదా, ఒక్కొక్కసారి మనం చేసిన దానికి ఈజీగా రికగ్నైజేషన్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఏ విషయంలో? అన్ని విషయాల్లో, బంధువుల విషయంలో, భార్యాభర్తల విషయంలో, ఉద్యోగం విషయంలో, అన్నిట్లోనూ కూడా మీరు ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంత కష్టపడుతున్నాను ఈ ఫ్యామిలీ కోసమో లేకపోతే వచ్చినవాడు అడిగిన సాయం చేస్తున్నాను, నాకు తోచిన ఇది చేస్తున్నాను, బట్ బంధువుల్లో కూడా ఎవరు కూడా దాన్ని రికగ్నైజ్ చేయరు. అండ్ భార్య లేదా భర్త ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను, వాళ్ళకి కావాల్సినంత అసిస్ట్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఒకరోజు కూడా అప్రిషియేట్ చేయలేదు. అండ్ ఉద్యోగం విషయంలో కూడా అంతే. సో కష్టపడము, లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండడము ఇవన్నీ చేస్తూ ఉంటారు, బట్ రావాల్సినంత రికగ్నైజేషన్ రాదు. అలానే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అన్ని పనులు స్లోగా అవుతాయి. అంటే మీరు బిజినెస్ చేయడానికి పెట్టడానికి పాసిబిలిటీస్ ఉన్నా కూడాను అనుకున్నంత ఫాస్ట్గా అవ్వవు. అలానే బిజినెస్ ఫీల్డ్స్లో ఎక్స్పాన్షన్కి పెద్దగా సమయము కాదు, ఎందుకంటే పనులు స్లోగా అవుతాయి. మీరు ఎంత పెట్టుబడి పెడతారో అంత అభివృద్ధి అనేది కనిపించదు. ఒకవేళ కనుక మీ అష్టక వర్గాలో సూపర్ పాయింట్స్ అంటే ఏంటి 5, 6, 7, 8 అట్లాంటి సూపర్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, మీరు బిజినెస్ పెట్టాలన్నా చక్కగా అవుతుంది, లేట్ అయినా మంచి ఫలితాలు వస్తాయి. అండ్
ప్రొఫెషనల్ లైఫ్లో కష్టపడ్డా ఫైనల్లీ రికగ్నైజేషన్ వస్తుంది. బట్ ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు మటుకు వీటి నుంచి మీరు ఓకే కొన్నిసార్లు మనం తగ్గాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో బాధ్యతలు పెరిగినా మనకి రికగ్నైజేషన్ ఇవ్వకపోయినా మెంటల్గా కొంతవరకు ఇబ్బంది పడ్డా, అంటే ముఖ్యంగా ఏంటంటే గౌరవ మర్యాదలకు సంబంధించి అనమాట. అంటే యూజువల్గా సాటర్న్ రాశిలోంచి ట్రాన్సిట్ అవుతున్నప్పుడు మానసిక ఆందోళన అనేది పెంచుతాడు. సో కాబట్టి ఎన్ని పాయింట్స్ ఉన్నా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ కొత్తగా బిజినెస్లోకి వచ్చినప్పుడు అక్కడ మీరు అవమానాలు పడాల్సి వస్తుంది. అంటే మీతో పార్ట్నర్షిప్లోకి వద్దాం అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేదు మీరు సొంతగా చేద్దాం అనుకున్నప్పుడు ఎవరు కోఆపరేట్ చేయకపోవడం కానీ. ఎందుకంటే ఏదో ఒక విధంగా సహాయం లేకుండా బిజినెస్ చేయడమో ఇంకొకటో అవ్వదు. అంటే అట్లీస్ట్ మనకి మానసిక ధైర్యాన్ని అనే ఇవ్వాలి. సో ఈ టైంలో ఏంటంటే మిమ్మల్ని నమ్మి మీకు మానసికమైన ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. సో మీ కెపాసిటీ మీద నమ్మకం అనేది ఉండదు అనమాట. సో కాబట్టి జాబ్స్ చేంజ్ అవ్వాలన్నా అంతే. ముఖ్యంగా మీరు కనుక మీ అష్టక వర్గాల్లో 0, 1, 2 పాయింట్స్ ఉంటే జాబ్ లాస్ అవడము, అండ్ బంధువులలోనూ మ్యారేడ్ లైఫ్లోనూ అన్నిట్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఫారెన్ రిలేటెడ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అన్నీ స్లోగా ఉంటాయి. ఇక్కడ నాకు చాలా కష్టంగా ఉంది, ఎంతో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి నేను వెళ్ళి ఏ కంట్రీకి వెళ్ళి PR కొనుక్కుని అక్కడ ఉండిపోతాను, అవి కూడా అంత సవ్యంగా ఏం అవ్వవు. కాబట్టి ఇక్కడేదో నేను కష్టపడుతున్నాను కాబట్టి బయటికి వెళ్ళిపోతే వీటిని ఓవర్కమ్ చేయొచ్చని అన్న ఉద్దేశంలో ఉండద్దు. సో ఫారెన్ ట్రావెల్ అయినా ఏదైనా కూడా కొంత కష్టపడడం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సాటర్న్ రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు, అంటే ఈ 2025 జూలై నుంచి నవంబర్ వరకు, 2026 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న టైంలో ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలలో ఇబ్బంది పడ్డము. అంటే చూడండి, మన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని జాబ్ కోసం వెళ్ళినప్పుడు సరైన డాక్యుమెంటేషన్ లేకపోతే డిపోర్ట్ చేస్తుంటారు వెనక్కి. అటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అండ్ ఫారెన్ ల్యాండ్స్లో ఉండేవాళ్ళు మీరు కనుక సరైన డాక్యుమెంటేషన్ ఇవి లేని వాళ్ళు అయితే మీరు అక్కడ నుంచి వెంటనే వెనక్కి రావడానికి ఉద్యోగరీత్యా కానీ ఏదైనా బ్యాక్ టు మీ ప్లేస్కి వచ్చేసే పాసిబిలిటీస్ ఎక్కువ. ఫారెన్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు అండ్ ముఖ్యంగా కెరియర్కి సంబంధించి మీకు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు మీనరాశి అయితే కనుక, ఎందుకంటే బయట ఎకానమీస్లో ఎస్పెషల్లీ కొంతవరకు చూసినప్పుడు యూజువల్గా అంటే మనకి బయట ఉన్న వాళ్ళకి కొంత అన్సర్టనిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మనం యూఎస్లో దానిలో కూడా చూస్తున్నాం కదా. అండ్ మీది మీనరాశి అయ్యి అండ్ మీకు కనుక 0, 1, 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, జాబు అన్ని రకాలుగానే ఇబ్బంది పడతారు మీరు. కాబట్టి అలాంటి ఆ కాంబినేషన్లో కనుక మీరు ఉన్నట్టయితే ఉద్యోగం పోవడానికి, అవమానాలు పడడానికి, అండ్ ఫైనాన్షియల్గా అడ్జస్ట్ చేసుకోలేకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఇటువంటి ఇబ్బందులు రావచ్చు. సో ఫ్రెండ్స్లో కూడాను కంపారిజన్స్ రావడము, అంతకుముందు మన వాళ్ళే అనుకున్న వాళ్ళు కూడా కొంత కంపేర్ చేసి తక్కువగా చూడడం, ఇటువంటివన్నీ జరగచ్చు. ఒకవేళ అష్టక వర్గం బాగుందనుకోండి, మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు, మీకు మానసిక ఒత్తిడి ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేయడానికి మెడిటేషన్ చేయడం ఏదో ఒకటి చేస్తారు. సో తప్పకుండా మీనం వాళ్ళు మీరు ఏలినాటి శని మధ్యలో ఉన్నారు కాబట్టి తప్పకుండా శనికి నెలకు ఒకసారి తైలాభిషేకాలు చేయించుకోవడం. మీరు ఏ కంట్రీలో అయినా ఉండనివ్వండి, చక్కగా మనకి గుళ్ళల్లో డబ్బులు కడితే తైలాభిషేకం చేసేవి, పూజలు అన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా మీరు మంచి జపాలు, దానాలు, పూజలు చేసుకోవడం ద్వారా శని ఏలినాటి శని మధ్యలో ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో నెగటివిటీ, అది దాని నుంచి మీరు ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది 12 రాసుల వాళ్ళకి అండ్ ఎటువంటి సాటర్న్ మీనంలో ట్రాన్సిట్ అవుతూ ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది అష్టక వర్గానే. 0, 1, 2 అష్టక వర్గ ఇస్ నాట్ గుడ్. 3, 4 ఈజ్ యావరేజ్. 5, 6, 7, 8 సూపర్ అనమాట. సో కాబట్టి దాన్ని బట్టి ఎవరికైనా తక్కువ ఉంటే నేను పాజిటివ్ చెప్పినా కూడా అందులో చెప్పిన నెగిటివ్ రావడానికి అవకాశం ఉంటుంది, లేదా ఆ పాజిటివ్ విషయాలు అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కొన్ని రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. అండ్ మీరు మీ సాటర్న్ రిపోర్టు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా తెలుసుకోవాలి, 2.5 years అని మీకు ఎలా ఉండబోతున్నాడు అలాంగ్ విత్ యువర్ దశ అండ్ అంతర్దశ, ప్రత్యేకంగా దానికి మీరు ఒక కన్సల్టేషన్ తీసుకోండి. సో దట్ మీ దశని అంతర్దశని మీకు శని ట్రాన్సిట్ని కలిపి ఒక కన్సల్టేషన్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.